దాని పోస్ట్ కార్డులతో ప్రధాని నరేంద్ర మోడీ గారికి పంపించి మోడీ గారు సిబిఐ ఎంక్వైరీకి రికమెండ్ చేయాలని కోరుతూ ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం ఈరోజు చెన్నైలో, అదేవిధంగా హైదరాబాద్లో, అదేవిధంగా తిరుపతిలో, బెంగళూరులో తదితర పట్టణాల్లో మొదలుపెట్టడం జరిగింది. ఈ పోస్ట్ కార్డు ద్వారా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి మా డిమాండ్. నేను ఇక్కడ జరిగిన సంఘటనలను, ఆధారాలని, కొన్ని ఆధారాలతో చేస్తున్నాను ఈ అనుమానాన్ని. ఆ ఆధారాలు ఏమిటంటే, జయలలిత గారు 75 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఈ 75 రోజుల్లో ఆమె ఆరోగ్యం బాగుందని ఒకరోజు, ఆమె చాలా బాగుంది మాట్లాడుతుందని కొన్ని రోజులు ఇలా చెప్పి ప్రజలని, ఆమె అభిమానులని అందరినీ కూడా ఎంతో గందరగోళ పరిస్థితులు చేశారు. కాబట్టి ఈ విషయంపై నిగూఢంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఆమె హెల్త్ రికార్డులు అయితే ఇతరులు అన్నీ కూడా తప్పు ఉంది, ఇది ఒక తప్పుడు ఉందని చెప్పేసి మాకు అందరికీ అనుమానం ఉంది. ప్రతాప్ సింగ్ రెడ్డి గారు చెప్తారు కార్డియాక్ అరెస్ట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదని. ఒక డిసీజ్ ఇంటర్లింక్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎందుకు అలా జరిగింది అని చెప్పవలసిన అవసరం ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలు అదే కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో పదవులు అధిరోహించడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ప్రజల హృదయాల్లో మాత్రం జయలలిత గారు హత్యకి కాబడ్డారు అనేది మాత్రం వాళ్ళ మనసుల్లో ఉంది. కాబట్టి ఈ ఉన్నదాన్ని నివృత్తి చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా శశికళ ఒక నెల రోజులు కాకముందే పదవిని చేపట్టాలని ఒక సంకల్పంతో వెంటనే ఏఐడిఎంకే సర్వసభ సమావేశాన్ని నిర్వహించి తన పదవే ముఖ్యం, జయలలిత నాకు ముఖ్యం కాదని చనిపోయిన రోజు నుంచి ఇప్పుడు వరకు ఆమె చర్యలని అంతా కూడా తమిళనాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆమె జయలలిత నివాస గృహమైన వేద నిలయంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేసి తను వారసురాలుగా చెప్పుకుంటూ తనకి జయలలిత ఇవన్నీ ఇచ్చింది, హక్కు ఇచ్చింది, పార్టీ పగ్గాలు నాకే కావాలి, ముఖ్యమంత్రి హోదా నాకే కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ చాలా ప్రజాస్వామ్యంలోనే ఇటువంటి చర్యలని ప్రజలు చెల్లించలేకపోతున్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే వెంటనే